మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 29 వచనాల్లో తుయతైరియా సంఘమును గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడును అపరంజి వంటి పాదములు గలవాడు చెప్పు సంగతులేమనగా అని మాట్లాడుతూ, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను నేను ఎరుగుదును అని చెప్తూ, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీను నీవు ఉండనిచ్చుచున్నావు. దానికి మారు మనస్సు పొందడానికి నేను అవకాశం ఇచ్చాను, కానీ అది మారు మనస్సు పొందనలదు. ఆ యెజెబెలు యొక్క బోధనను అనుసరిస్తున్న వారిని నేను బహు శ్రమల పాలు చేస్తాను అని ప్రభువు చెప్తూనే, ఆ బోధను అంగీకరించకుండా ఎవరైతే ప్రత్యేకంగా ఉన్నారో అలాంటి వారికి జనుల మీద నేను అధికారం ఇస్తాను అని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. మనం ఈ వచనాలలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివినట్లయితే, తుయతైరియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు అని యేసుక్రీస్తు వారిని గురించి వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క కళ్ళు ఆ వ్యక్తి యొక్క గుణలక్షణాలను గురించి కొంత తెలియచేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఉదాహరణకి అగ్ని జ్వాలల వంటి కన్నులు అంటే మండుచూ ఉన్నటువంటి కన్నులు పాపం పట్ల ఆయన చూపేటటువంటి కోపాన్ని సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారిని గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో మన ప్రభువు దహించు అగ్ని అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అనే మాటను మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఉదాహరణకి చాలామంది తమ పిల్లలను గురించి మాట్లాడుతూ, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె నిప్పు లాంటి వారు, ఆ నిప్పు మీద ఈగలు వాలగలవా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు వారు దహించు అగ్ని అయి ఉంటే ఆయన అగ్ని వంటి పవిత్రత కలిగిన వాడు గనక ఆయన ఏ మాత్రము కూడా అపవిత్రతను సహించలేడు అన్న విషయం మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఉదాహరణకి అగ్ని అనేది ప్రాముఖ్యంగా 2 విషయాలలో దేవుడు మన పట్ల దాన్ని వినియోగిస్తాడు. ఉదాహరణకి ఎవరైతే దేవుని యొక్క మాట విని ఆ మాటకు లోబడి బ్రతుకుతారో అలాంటి వారిని శుద్ధి చేయడానికి వినియోగిస్తాడు. ఉదాహరణకి కొండ ప్రాంతాలలో పొలాన్ని పండిస్తూ ఉన్నటువంటి రైతులు ఆ కొండ ప్రాంతాలలో గచ్చ పొదలు, ముళ్ళ పొదలను పెరిగిపోయినప్పుడు ఆ పంట పండి కోత అయిన తర్వాత మరొక పంటను వేసేటప్పుడు అగ్నితో ఆ యొక్క భూమిని దహించి వేసి ఆ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు పూర్తిగా కాలి బూడిదైపోయేలా చేసి ఆ భూమిని పరిశుద్ధపరిచి ఆ తర్వాత మరొక పంటను వేస్తారు. అలాగే మస్టు పట్టినటువంటి బంగారాన్ని అది కాంతి కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి దానిని కంసాల వాని దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఆ కంసాలి ఆ బంగారమును అగ్నిలో కాల్చి ద్రవములతో కడిగి దానిలో ఉన్న మస్టంతా కూడా తొలగిపోయి మరలా మునుపటి వలె ఆకర్షణీయంగా, అందంగా దాన్ని మారుస్తాడు. అలాగే మనము కూడా పాపము చేత మన హృదయం అపవిత్రమైనప్పుడు, మలినమైనప్పుడు పంట భూమిని ఒక రైతు శుద్ధి చేసినట్లుగా, మస్టు పట్టిన బంగారాన్ని ఒక కంసాలి శుద్ధి చేసినట్లుగానే యేసుక్రీస్తు వారు కూడా తన పరిశుద్ధమైనటువంటి అగ్ని చేత మన హృదయం అనేటటువంటి నేలను శుద్ధీకరిస్తాడు.
ఉదాహరణకి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అతడు ప్రార్థన చేస్తూ ఉండగా అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండడం, ఆ ఆసీనుడై ఉన్నటువంటి దేవునికి పైగా శరాపులు 2 రెక్కలతో వాటి ముఖాన్ని కప్పుకుని, 2 రెక్కలతో వారి పాదాలను కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతిగానములతో ఆయన్ని స్తుతిస్తూ ఉండగా, ఆ దర్శనాన్ని చూసినటువంటి యెషయా, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల ప్రజల మధ్య నివాసం చేస్తున్నాను, నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి చూశాను, నేను నశించాను అని కేకలు పెట్టినప్పుడు, శరాపులలో ఒక శరాపు అనే మహాదూత కారుతో నిప్పు కణాన్ని తెచ్చి అతనికి నోటికి తగిలించి, ఇక నీ పాపము పరిహారమైంది, నీవు శుద్ధుడవయ్యావు అని చెప్పాడు. అలాగే అగ్ని వంటి పవిత్రత కలిగిన దేవుడు మన హృదయం అనే నేలను శుద్ధి చేయడానికి తన అగ్నిని వినియోగిస్తాడు. మరొక విషయంలో, ఎవరైతే దేవుని మాటకు లోబడక ఆయనకు విరోధంగా జీవిస్తారో, అలాంటి పాపమును దుర్మార్గతను ఏమాత్రము సహించనటువంటి దేవుడు తన అగ్ని ద్వారా ఆ మనిషిని ఏం చేస్తాడు అంటే దహించి వేస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారి యొక్క కన్నులు మండుచూ ఉన్నాయి అంటే అది పాపం పట్ల దేవుని చూపేటటువంటి కోపాన్ని, 2 రహస్య సంగతులను తెలుసుకోగలిగిన సామర్థ్యాన్ని సూచిస్తూ ఉంది. ఉదాహరణకి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుని కంటికి కనపడని సృష్టము అంటూ ఏదీ లేదు అన్నాడు. ఈరోజున చాలా శక్తివంతమైన ఎక్స్రేలు, స్కానింగ్లు ఉన్నాయి. ఒక మనిషి శరీరంలో ఏదైనా సమస్య వస్తే ఆ యొక్క ఎక్స్రే యొక్క వెలుగు కిరణాలు, స్కానింగ్ యొక్క వెలుగు కిరణాలు ఒక వ్యక్తి యొక్క శరీరంలోనికి ప్రవేశించి ఆ వ్యక్తి యొక్క నరములు ఎలా ఉన్నాయి, ఎముకలు ఎలా ఉన్నాయి, లేక అవయవముల పనితీరు ఎలా ఉన్నది అని సమస్తము కూడా బహిర్గతము చేస్తున్నాయి. అంత మాత్రమే కాదు, గర్భవతిగా ఉన్న స్త్రీకి 9వ నెలలో రాసిన శక్తివంతమైన స్కానింగ్, అది ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి అవయవాలను మాత్రమే కాక ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు యొక్క పైరూపాన్ని, ఆ శిశువు లోపలి యొక్క ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండెలు, ఈ అవయవాలన్నీ ఎలా ఉన్నాయో బహిర్గతం చేస్తున్నాయి. అంటే దానికంటే శక్తివంతమైన యేసుక్రీస్తు వారి కనుదృష్టి, ఆయనకి పాతాళము, అగాధ కోపము స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. నరుని యొక్క హృదయంలో పుట్టేటటువంటి ఆలోచనలు, కోరికలు, ఉద్దేశాలు, ఆ వ్యక్తి యొక్క హృదయము దేవుని ఎదుట ఎలా ఉందో సమస్తము కూడా తేటగా ఉంది. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నా మాట నా నాలుకకు రాకమునిపే నీవు ఎరుగుదువు, నేను కూర్చోవడం నేను లేవడం నీవు చూస్తున్నావు అని ఆయన మాట్లాడు. అంటే దేవుని కంటికి కనపడని సృష్టం ఏది లేదు అన్న సత్యం మనం గ్రహించాలి. ఎందుకు దేవుడు అగ్నిజ్వాలల వంటి కన్నులతో అంత పరిశీలనగా మనల్ని చూస్తున్నాడు అంటే మన క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి. అంటే మనం ఏ విత్తనాలైతే విత్తామో, గురుగులు విత్తితే అలాంటి దుష్టత్వం అనే పంటను కోసేలా, శ్రేష్టమైనటువంటి గోధుమల వంటి మంచి క్రియలనే విత్తనాలను విత్తితే మనము చేసిన మంచికి తగిన ప్రతిఫలం మనకి ఇవ్వడానికి, అంటే మనము చేసినదే మన నెత్తి మీదకి వచ్చేలాగా మన క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు స్పష్టంగా సమస్తాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను
నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే ఈ రోజున దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎలా ఉంటూ ఉన్నారు అంటే, కాలం గడిచే కొలది, అంటే బాప్తిస్మం తీసుకున్న కొత్తలో, నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి కొత్తలో దేవుని శక్తివంతమైన దైవజనులు ఆత్మ ప్రేరణతో వాక్యాన్ని బోధించినటువంటి ఆ వాక్యాన్ని విన్న ప్రారంభంలో మన హృదయము మండుచు, నేను క్రమంగా ప్రార్థన చేయాలి, క్రమముగా వాక్యాన్ని చదవాలి, క్రమముగా నేను మందిరానికి వెళ్ళాలి, దేవుని పరిచర్యలో నేను కష్టపడాలి, దేవుని సేవకు నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి అని క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తాం. కానీ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా మండేటటువంటి నిప్పుల మీద నీళ్లు పడినట్లుగా మనలో ఉన్నటువంటి ఆసక్తి, మనలో ఉన్న కష్టపడే తత్వం, ఆ ప్రేరణ మెల్లమెల్లగా సన్నగిల్లి మనం ఏమైపోతున్నాము అంటే చల్లారిపోతూ ఉన్నాం. కానీ రోజులు గడిచే కొలది మన భక్తిలో మనము సన్నగిల్లిపోవడానికి వీల్లేదు. ఈ రోజున మన చేతులలోనికి వచ్చినటువంటి సెల్ ఫోను, అలాగే మన కళ్ళెదుట ఉన్నటువంటి టీవీలు, అలాగే ఖాళీ లేనటువంటి చాలా కార్యక్రమాలు మనల్ని ప్రార్థనలో సన్నగిల్లిపోయేలా, వాక్యము చదవడంలో వెనకాడిపోయేలాగా, మందిరానికి వెళ్ళే అంత తీరగలేని స్థితిలోనికి మనల్ని నెట్టివేస్తూ ఉండగా, మనం తుయతైర సంఘం అయితే మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువయ్యాయి అని రాయబడింది. అంటే మనం ఉదయకాలమే సూర్యుడు ఉదయించినప్పుడు చూస్తే చాలా తక్కువ వేడి వెలుతురును ఇస్తాడు. కానీ సమయము గడిచే కొలది ఆ వేడి వెలుతురు మరింత అధికమైనట్లుగానే మనము ప్రేమ చూపడంలోను, నమ్మకంగా దేవుని కోసం జీవించడంలో, పరిచర్య చేయడంలో, సహనము కలిగి ఉండడంలో, విశ్వాసంలో, అన్ని విషయాలలో మనము వృద్ధిలోనికి వచ్చేవారిగా ఉండాలి. ఉదాహరణకి దేవదారు వృక్షం లేక ఒక ద్రాక్ష తీగ, ఒక మొక్క రోజులు గడిచే కొలది అది చిన్న మొలక మెల్లగా అది ఎదుగుతూ ఒక మొక్కగా మహావృక్షముగా మారి కాయలు, పువ్వులు ఎలా అయితే అది ఫలిస్తాదో, మనము కూడా రోజులు గడిచేసరికి మన భక్తి జీవితంలో అలా ఎదగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సరే, మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదివితే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటాడు. అంటే ఎఫెసీ సంఘం దుర్మార్గతను, దుర్మార్గులను సహించలేక, దేవుడు సహించలేని దాన్ని వారు సహించలేక వారు దాన్ని విసర్జించారు. కానీ పెర్గేము సంఘము అలాగే తుయతైర సంఘం ఏం చేసింది అంటే, దుర్మార్గతను, దుర్మార్గులను ఆ సంఘంలో ఉండనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వీరు దేవుని యొక్క సువార్తను వద్దని తిరస్కరించలేదు, కానీ దేవుని యొక్క సువార్తను ఏం చేశారు అంటే మానవ రుచులకు తగినట్లుగా వారు ప్రతి దానిని కూడా మలిచేశారు. ఈ రోజున చాలామంది దైవజనులు వాక్యము ఉన్నట్లుగా చెప్తే ప్రజలు రారు అని విగ్రహారాధనను ఖండించకుండా, వ్యభిచారమును ఖండించకుండా, అబద్ధాలను, మోసాలను, లంచాలను ఖండించకుండా ఎప్పుడూ కూడా ప్రాస్పరిటీ బోధలనే చెప్తూ ఉన్నారు. అంటే ఎలాగ ఆస్తులు కూడగట్టుకోవచ్చు, ఎలా అనుకున్న పనులను జరిగించుకోవచ్చు అనే ఆశీర్వాదకరమైన బోధలను మాత్రమే చెప్తున్నారు. అంటే ఇలాంటి కేవలం సరిచేసే,
యేసుక్రీస్తు వారి స్వారూప్యములోనికి ఎదిగేలాంటి బోధలు చేయని ప్రతి దైవజనుడు ఎలాంటి వాడు అంటే, ఒక వ్యక్తి యొక్క అవయవం చెడిపోతూ అతనికి నొప్పి ప్రారంభమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ నొప్పి తగ్గడానికి కేవలం నొప్పులు ట్యాబ్లెట్ మాత్రమే ఇచ్చినట్లుగా, డోలో లాంటి ట్యాబ్లెట్. వీరు కూడా ఏం చేస్తున్నారు అంటే గాయాన్ని పైనే కడుతూ ఉన్నారు. కానీ అలాంటి బోధలు వింటూ వెళ్తే చివరికి అవయవములు చెడిపోయి మనిషి చావుకు దగ్గర అయిపోయినట్లుగానే, ఎప్పుడూ కూడా ఆశీర్వాదకరమైన బోధలనే, అనుకూలమైన బోధలనే వెతుక్కుంటూ వారి దగ్గరికి పరిగెత్తేటటువంటి విశ్వాసులు అనబడిన వారు కూడా మెల్లమెల్లగా ఆధ్యాత్మికంగా చనిపోయే స్థితిలోనికి, పతనమైపోయే స్థితిలోనికి వెళ్తారు. ఈ రోజున చాలామంది క్రైస్తవ్యాన్ని అన్య ఆచారాలను కూడా కలిపేసి, అంటే ఉన్న సత్యం ఉన్నట్టుగా చెప్తే ప్రజలకు ఎక్కదు అని ఏం చేస్తున్నారు అంటే అన్య ఆచారాలను దేవుని సంఘంలోనికి తీసుకొస్తున్నారు. ఎదుగో ఇంతకుముందు విగ్రహారాధన చేశాం గనక యేసయ్య మరియమ్మ లాంటి విగ్రహాలను పెట్టడం. ఇంతకుముందు అగరత్తులు వెలిగించేవాళ్ళం, ఇప్పుడు దానికి బదులు కొవ్వొత్తులు వెలిగించడం. ఇంతకుముందు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళం, ఇప్పుడు కూడా కొబ్బరికాయలు కొట్టడంలో ఏ తప్పు లేదు అని కొబ్బరికాయలు కొట్టడం. అలాగే ఇంతకుముందు ఆయా పుణ్యక్షేత్రాలకు నడిచి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు కూడా స్వస్థతశాలకి లేక పుణ్యక్షేత్రాలు లాంటి కొన్ని గుడులకు నడిచి వెళ్ళడం, లేక మందిరాలకు నడిచి వెళ్ళడం, మోకాళ్ళ మీద నడవడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే దేవుని యొక్క సంఘంలో అన్యమైనటువంటి ఆచారాలను ప్రవేశపెట్టడమే. అంటే ఇలాంటి పాపాన్ని సహించి ఉండనివ్వడము అనేది దేవునికి ఏమాత్రము కూడా ఇష్టం లేదు. అంటే పులిపిండి కొంచెమైనా సరే అది మంచి ముద్ద అంతటిని కూడా పులియ చేస్తుంది. అలాగే సంఘానికి వచ్చేటటువంటి విశ్వాసులలో భార్య కాని వ్యక్తుల దగ్గరకు ఒక పురుషుడు వెళ్తూ ఉంటే అలాంటి వారిని గద్దించకుండా సరిచేయడానికి ఇష్టపడకపోతే వారిని చూసిన మిగిలిన వారు కూడా వారిని లాగే జీవించడానికి వీరు ప్రయత్నం చేస్తారు గనక దేవుని బిడ్డలు ఏ మాత్రము కూడా పాపాన్ని సహించడానికి వీల్లేదు. అందుకనే ఆయన అంటాడు 21వ వచనంలో, మారు మనస్సు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు అన్నాడు. అంటే యెజబేలు లాంటి ఆత్మ కలిగి ఆ బోధలో తాను కొనసాగుతూ అనేక మంది ఆ బోధను అనుసరించేలా చేస్తున్నటువంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతూ, మారు మనస్సు పొందడానికి వారికి అవకాశం ఇచ్చాను కానీ వారు పొందరు అంటున్నాడు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మొండి వాళ్ళు అన్న విషయం గ్రహించాలి. ఇలాంటి వారిని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు బహుశ్రమల పాలు చేసి మంచాన్ని పట్టిస్తాను అని వారి పిల్లలని, అంటే యెజబేలు లాంటి బోధలను అనుసరిస్తూ విగ్రహములకు బలిచ్చిన వాటిని తినడం, అన్య ఆచారాల ప్రకారం క్రైస్తవ్యాన్ని అనుసరించడం లాంటి వాటిని చేసే అలాంటి బోధలను అనుసరించే వారి పిల్లలను చంపుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున కొంచెం మంది మొండి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి అవయవాలు పాడైపోయి మరణించడానికి చేరువలో ఉన్న సమయంలో తనను వివాహం చేసుకున్న భార్య చెప్తుంది, ఏమండి ఇప్పటి వరకు మీ ఇష్టం వచ్చినట్లుగా తింటూ తాగుతూ బ్రతికేశారు, కుటుంబ భారాన్ని ఏ మాత్రం కూడా మీరు మోయలేదు, కానీ ఇప్పుడు చివరి స్థితిలో ఉన్నారు కనుక ఇప్పటికైనా యేసు ప్రభువుతో చిన్న మాట చెప్పండి, నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను స్వస్థపరచు, నేను నీ కోసం బ్రతుకుతానని చిన్న ప్రార్థన చేసుకోండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని క్షమించి బాగు చేస్తాడేమో అని
భార్య చెప్పింది, కుమారులు చెప్పారు, కుమార్తె చెప్పింది, దైవజనుడు చెప్పాడు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ గుడ్లు అప్పగించి ఇంత కూడా కరగకుండా విరగకుండా చావడానికైనా సిద్ధపడ్డాడు. కానీ యేసయ్య పేరు మాత్రం ఉచ్చరించలేదు, క్షమాపణ అడగలేదు. అలాగే మనం ప్రకటన గ్రంథంలో కూడా 16వ అధ్యాయం 9, 10 వచనాలలో మహాశ్రమలు సంభవించిన సమయంలో కూడా ఎండ తీవ్రతకు మనుషులు కాలిపోయేంత వేడిలో కూడా వారు సృష్టికర్తను ద్వేషిస్తారే కానీ వారు మనస్సు మార్చుకోలేనటువంటి మొండి వారు ఉంటారని వాక్యం సెలవిస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చదివితే, అయితే తుయతైరియాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక అంటాడు. సాతాను సంఘాన్ని మోసం చెయ్యాలి అని, అంటే సాతాను గూఢమైన సంగతులు, లోతైన సంగతులు ఏంటి అంటే, సాతాను యొక్క ఏకైక ఎజెండా ఏంటి అంటే సంఘాన్ని మోసం చేయడం. ఏదేను తోటలోనికి సర్పరూపంలో వెళ్ళి అవ్వను మోసగించినట్లుగానే ఇప్పుడు ప్రతి విశ్వాసిని యేసుక్రీస్తు వారి ఎడల ఉన్న సరళత, అవినాభావ సంబంధం నుండి వేరు చేయడానికి వాడు ఎలాంటి మోసాన్నైనా చేస్తాడు. వాడు వెలుగుదూత వలె దేవుని సంఘంలో సేవకుడిగా పనిచేస్తాడు. వారు అపోస్తులుగా కనపడతారు కానీ దొంగ అపోస్తులు అని. వారు నీతి పరిచారకుల వలె కనపడతారు కానీ సాతాను యొక్క దాసులు అని విశ్వాసులు గుర్తించలేనంతగా వాడు ఏం చేస్తాడు అంటే సంఘంలోనే సేవకులుగా పరిచారకులుగా పనిచేస్తూ ఆ సంఘంలోనికి అన్యాచారాలను ప్రవేశపెట్టి మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవునికి మనం స్తుతించవలసిన విషయం ఏంటి అంటే వాడు అలాంటి మోసాన్ని సంఘంలో ప్రవేశపెట్టినప్పటికీ అందరూ మోసపోలేదు. కొంచెం మంది ఆ బోధను అంగీకరించని వారు కూడా ఉన్నారు. అలాంటి వారితో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో అంటాడు. అంటే జార విడిచడం అనేది మానవుని యొక్క అలవాట్లలో ఒకటి. కనుక మనం యెజబెలు లాంటి బోధలకు దూరంగా ఉండడం, నిజమైనటువంటి సత్యాన్ని గట్టిగా పట్టుకొని అంతము వరకు యేసయ్య రాకడ వరకు దానిలో కొనసాగాలి. అప్పుడు మనకి దేవుడిచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటి అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో, జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వలె పగులగొట్టబడుదురు అంటాడు. అంటే వారికి కలిగే ప్రతిఫలం సాతాను బోధకు అంగీకరించక సత్యాన్ని అంతము వరకు ఎవరైతే కొనసాగారో వారికి జనుల మీద అధికారం ఇస్తాను అని, వారు ఇనుప దండముతో పరిపాలన చేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఎవరికి ఇవ్వబడిన వాగ్దానం అంటే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాల్లో యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన వాగ్దానం, నన్ను అడుగుము జనములను నీకు సొత్తుగా భూ దిగంతముల వరకు నిన్ను స్వాస్థ్యముగా నీకు అప్పగిస్తాను, నీవు ఇనుప దండముతో వారిని ఏల్తావు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి సత్యాన్ని గైకొంటూ భూమి మీద శ్రమలను సహితము అనుభవిస్తారు, అలాంటి వారికి 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తుతో కూడా శ్రమపడిన వారికి క్రీస్తుతో కూడా పరిపాలించేటటువంటి ఆధిక్యత దొరుకుతుంది. అంటే ఈ లోకంలో మనం యేసయ్య గురించి అవమానం, నిందలు, హింసలైనా భరించి ఆయన సత్యాన్ని గైకొంటే గనక యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేసినప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు వారితో కలిసి మనం ఏం చేస్తాము అంటే భూమి మీద
1000 సంవత్సరాలు ఈ భూలోకాన్ని పరిపాలిస్తాం. ఇక 28వ వచనంలో అంటాడు, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను అంటాడు. అంటే ఈ వేకువ చుక్క ఎవరు అంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో ఆ ప్రకాశమానమైన వేకువ చుక్క యేసుక్రీస్తు వారై ఉన్నారు. అంటే ఎవరైతే జయించుచు అంతము వరకు సత్యాన్ని అనుసరించి బ్రతుకుతారో అలాంటి వారికి యేసుక్రీస్తు వారును కలిగిన వారిగా వారు, యేసుక్రీస్తు వారిని జయించిన వారిగా భూమి మీద జీవిస్తారు అని చెప్తూ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో నాయన, తుయతైర సంఘం అగ్ని జ్వాలల వంటి కన్నులతో నీవు చూస్తూ ఉన్నావు. ఎందుకంటే పాపానికి వ్యతిరేకంగా నీ కోపము రేగుతుంది. అలాగే మనిషిని రహస్య సంగతులను తెలుసుకోగలిగిన సామర్థ్యం ఉంది. ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నాయన, యెజబేలు లాంటి అన్య ఆచారాలను సంఘంలోనికి తెచ్చి ఎవరైతే వ్యర్థంగా నిన్ను ఆరాధిస్తారో అలాంటి వారికి శ్రమలు కాచుకుని ఉన్నాయని నీ వాక్యం సెలవిస్తుంది. కానీ నిన్ను స్తుతించే విషయం ఏంటి అంటే, సాతాను బోధ చేత మోసపోయేవారు ఉన్న చోటే అదే సమయమందు సాతాను మోసాన్ని గుర్తించి వాడి బోధను అంగీకరించని సత్య సంబంధులను కూడా మీరు నాయన శేషముగా ఉంచుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అలాంటి వారికి నీవు అధికారం ఇస్తాను అని, వేకువ చుక్కను బహుమానంగా ఇస్తానన్నావు. కనుక నాయన, ఈ జీవితము మాత్రమే మాకు శాశ్వతము కాదు, కానీ ఈ జీవితం తర్వాత భూమి మీద నీతో కలిసి 1000 ఏండ్లు పరిపాలించే ధన్యత, వేకువ చుక్క అయిన నిన్ను కలిగి నిన్ను ధరించుకుని జీవించే ధన్యతను మాకు ఇచ్చావు. గనక మీరిచ్చే ఆ శాశ్వతమైనటువంటి బహుమానాల గురించి మేమందరం ప్రయాసపడి బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెలకి 2000 రూపాయలు, 3 నెలలకి 6000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.